పెద్ద టీం వర్క్ నడిచింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థల కింది స్థాయి నుంచి ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓల దగ్గర నుంచి పై దాకా ప్రొఫెసర్ దాకా అందరి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఏదో పెద్ద మార్పు తీసుకొచ్చామని నేను చెప్పను, కానీ ఒక సంతృప్తికరమైన మార్పును మాత్రం రాష్ట్రంలో తీసుకురాగలిగాం. అయితే మెంటల్ హెల్త్ విషయంలో ప్రధానంగా మిగతా విషయాల్లో దృష్టి పెడుతున్నాం, కానీ మెంటల్ హెల్త్ విషయంలో డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు చెప్పేదాకా దాని మీద దృష్టి పెట్టాలనే ఆలోచన నాకు తెలియదు. మా రిజిస్టర్ గారు సైక్రియాట్రిస్ట్ గారిని వారు కూడా ఎందుకు ఎప్పుడు చెప్పలేదు మరి ఏ కారణం చేతో అప్పుడే తెలిసి అదే మెంటల్ హెల్త్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది. ఇవాళ దేశంలో ఇవాళ ఉన్న ఒక 1 lakh పాపులేషన్ కి 3 సైక్రియాట్రిస్టులు ఉండాలి. ఇవాళ మన దగ్గర 0.75 మాత్రమే మన దేశంలో ఉన్నారు. అంటే ఎంత కొడుతుందో చూడండి, దాదాపు 30,000 మంది సైక్రియాట్రిస్టులు అవసరం ఉంది. అదేవిధంగా సైకాలజిస్టులు కూడా దేశవ్యాప్తంగా మరీ ఆశ్చర్యకరమైన ఫిగర్స్ ఇవి. దేశవ్యాప్తంగా కేవలం 3,000 మంది సైకాలజిస్టులే ఉన్నారంట, రిజిస్టర్డ్ సైకాలజీ. ఈ ఆర్సీఐ రికగ్నైజ్డ్ వాళ్ళు వచ్చి కేవలం 3,000 మంది. మన రాష్ట్రంలో ఒకరే అని చెప్తున్నారు. ఒక్కరు ఉన్నారంటే దీని తీవ్రత ఎంత అర్థం ఉందో. 5,30,00,000 జనాభా ఉన్న దాంట్లో 76.22% మంది అనేక రకాలైన మానసిక ఇబ్బందులతో ఈ రాష్ట్రంలో ఉన్నారు. 76 నేషనల్ యావరేజ్ 80% అయితే మన దగ్గర 76.22. ఇంత ప్రధాన సమస్య మీద ఒక్క సైకాలజిస్ట్ ఉన్నారు.